నమస్తే మిత్రులారా, గురుకులాలకు సంబంధించినటువంటి పీజీటీ 1:2 సెలెక్టెడ్ లిస్ట్ అనేటువంటిది ట్రిప్ సొసైటీ రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే చాలా మంది ఆస్పిరెంట్స్కు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు కేటగిరీలో ఎన్ని మార్కులకు 1:2లో ఉన్నారు, ఎన్ని మార్కులకు 1:2లో ఏ కేటగిరీలో వచ్చింది అనేటువంటిది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓపెన్లో ఎంత కట్ ఆఫ్ అయింది, ఇంకా వాస్తవం ఏంటంటే అసలు హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది సార్ మనకని చెప్తున్నారు. అసలు హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? సరే, సెలెక్ట్ చేశారు, కానీ 1:2 నిష్పత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎన్ని మార్కులు వచ్చినాయనేటువంటి విషయం కూడా వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి గందరగోళంగా ఉంది. ఒక్కసారి అందరికీ మార్క్స్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనేటువంటిది చాలామంది అభ్యర్థుల యొక్క వాదన. అదే రకంగా ఆయన పీజీటీకి సంబంధించినటువంటి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు సార్, డిఎల్ ఉంది, జేఎల్ ఉంది, తర్వాత పీజీటీ కదా అని చెప్తూ ఉన్నారు. బట్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఇస్తారు కూడా. కానీ రిజల్ట్ అనేటువంటిది 1:2 అనేటువంటిది ఇచ్చేటప్పుడు కంపల్సరీ డిఎల్ఏ ఫస్ట్ ఇవ్వాలి, జేఎల్ఏ ఫస్ట్ ఇవ్వాలి అనేటువంటిది ఏం లేదండి. వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే అలా ఇస్తారు, కానీ మనకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం మనం అనుకున్నట్టుగా ఇస్తారు. అయితే చాలామంది ఆస్పిరెంట్స్కి అయితే అసలు ఎంత కట్ ఆఫ్ అయింది, ఓపెన్లో ఎంత కట్ ఆఫ్ అయింది, ఉమెన్లో ఎంత కట్ ఆఫ్ అయింది, రిజర్వేషన్ కేటగిరీలో ఉమెన్కి ఎంత కట్ ఆఫ్ అయింది, అదేవిధంగా జెండర్లో ఎంత కట్ ఆఫ్ అయింది, ఇవన్నీ కూడా తెలవాలంటే 100% వాళ్ళు మార్క్స్ ఇచ్చిండే చాలా బాగా ఉండేది. కానీ మార్క్స్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు కూడా సార్ మాకు 1:2లో మేము లేము, మరి ఎంత కట్ ఆఫ్ అయిందో మాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది కూడా తెలవాలి కదా సార్ అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. నిజంగా ఇది వాస్తవము. 100% ఆ విధంగా ట్రిప్ సొసైటీ ఇచ్చుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుండే. అదే రకంగా ఇంకా కొద్దిగా అనుమానం వస్తుంది. ఏమని, అసలు వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చినాయి, అసలు వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చినందుకే జాబ్ వచ్చింది, ఎట్లా కన్ఫర్మేషన్, ఏదైనా ఫ్రాడ్ కూడా జరగవచ్చు కదా అని ఇట్లా కొద్దిగా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి 100% మీరు ఇచ్చినటువంటి హారిజెంటల్ ఆధారంగా ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి సందేహం లేకుండా తప్పకుండా మార్క్స్ కూడా మీరు వెల్లడిస్తే 100% జెన్యున్గా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎన్ని మార్కులు వచ్చినాయి, మనము ఇంకా కష్టపడితే మనకు ఉద్యోగం వచ్చేదేమో, కాబట్టి మనం ఏ పొజిషన్లో ఉన్నామనేటువంటి తెలవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా అయితే ప్రతి అభ్యర్థి కూడా కోరుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైతే 1:2 నిష్పత్తిలో ఉన్నారో 100% అందరికీ జాబ్ వస్తుందా సార్ అంటే రాకపోవచ్చు. కాబట్టి అందరికీ వస్తుందా సార్ అంటే రాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 1:2 మాత్రమే. మళ్ళీ దీంట్లో కూడా మార్క్స్ ఆధారంగా ఉంటే తప్పకుండా ఎవరికి జాబ్ వచ్చేది, ఎవరికి రాకపోవడం అనేటువంటి బార్డర్లో ఉన్నారు అనేటువంటిది కూడా తెలిసేది. ఇప్పుడు 1:2లో ఉన్నటువంటి వారు కూడా కంపల్సరీ జాబ్ వస్తుందా అంటే రాకపోవచ్చు. కాబట్టి 100% స్పష్టమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటే బాగుండేది, మార్క్స్ వెల్లడిస్తే చాలా బాగా ఉండేది. కాబట్టి తప్పకుండా మార్క్స్ కూడా తెలిపితే చాలామందికి క్లియర్ కట్గా మనకు ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటిది తెలిసిపోయేది. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా అయితే పీజీటీకి సంబంధించింది వచ్చింది. తప్పకుండా ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి తెలుసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేస్తున్నాము. ట్రిప్ సొసైటీ కూడా తప్పకుండా మనం మెయిల్ చేద్దాము, అదేవిధంగా కలవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాన్వకేషన్ పైన కావచ్చు, మెమో పైన కావచ్చు, లోకల్ నాన్ లోకల్ పైన కావచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీలైతే వీడియో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అడిగేటువంటి క్వశ్చన్ దాదాపుగా ఇంతకుముందు వీడియోలో ఉండి ఉంటుంది, నేను అన్నిటిపైన వీడియో చేసి పెట్టాను. కాబట్టి తప్పకుండా ఒక్కసారి వీలైతే మీరు మన ఛానల్ని ఫాలో అయితే తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఉంటే తప్పకుండా మీరు మొదటి సంతకం చేసుకునేంత వరకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. ఎల్లవేళలా ఎలాంటి హెల్ప్ కావాలన్నా మెసేజ్ పెట్టినా కానీ తప్పకుండా దానికి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వకుంటే తప్పకుండా వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు వస్తున్నట్టు రిజల్ట్ కావచ్చు, రేపు రాబోయేటువంటి టీజీటీ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, మళ్ళీ డెమోలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాటికి దాదాపు 11వ తారీఖు మనకందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా టెన్షన్ పడకుండా మీ యొక్క సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకొని 2 సెట్స్ మాత్రం తప్పకుండా అవసరం అయితే ఉంది. సో ఎనీహౌ మిత్రులారా, వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా ఏ సబ్జెక్టు అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. 2కిగా మీకు వచ్చినటువంటి మార్క్స్ కూడా ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.